హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. కొన్నిసార్లు మన జీవితంలో బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఏ పెద్ద ఈవెంట్స్ లేకుండా ఇలాంటి సింపుల్ ఆర్డినరీ డేస్లోనే దొరుకుతుంది. ఉదయం లేవగానే సేమ్ రొటీన్ కిచెన్ పనులు, బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్, ఇంట్లో చిన్న చిన్న క్లీనింగు, ఇలా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒకేలాగా మొదలవుతుంది. కొన్నిసార్లు రోజు మొత్తం బిజీగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క రోజు చాలా సింపుల్గా ఉంటుంది. ఈ రోజు చివరికి చూసుకుంటే, అంటే రోజు చివరిలో మనకి చూసుకుంటే చేసినవి ఆ చిన్న చిన్న పనులే అయినా కానీ ఇంటిని పీస్ఫుల్గా ఉంచే థింగ్స్ అవే కదా అని అనిపిస్తుంది. ఈరోజు కూడా అలాగే నార్మల్ డేనే, ఏ పెద్ద ప్లాన్స్ లేకుండా స్లోగా స్టార్ట్ అయింది. కొంచెం వర్క్ ఫినిష్ చేస్తూ, కొంచెం కిచెన్లో ప్రిపరేషన్ చేసుకుంటూ, మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఇలా రోజంతా గడిచింది. ఇంటి పని అంటే నార్మల్గా కొంతమందికి చిన్నగా అనిపిస్తుంది, అంటే చిన్నదిగానే అనిపించవచ్చు. కానీ డైలీ అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఒక ఒక మంచి బిగ్ ఎఫర్ట్ కావాలన్నమాట. ఎస్పెషల్లీ కిచెన్ క్లీన్ చేసి మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేయటం అంటే ఎండ్లెస్ ప్రాసెస్ కదా అది. ఇంకా మళ్ళీ రిటర్న్ క్లీన్ చేయాలి, తర్వాత మళ్ళీ కిచెను చిరాకైపోతుంది, దాన్ని క్లీన్ చేయాలి, మళ్ళీ కుకింగ్ చేయాలి. అలా అయినా మన వాళ్ళు ఇష్టంగా తింటే, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే ఆ టైర్డ్నెస్ అంతా ఆటోమేటికలీ తగ్గిపోతుంది. ఈ మధ్య వెదర్ కూడా చాలా హాట్గా ఉంది, అందుకే పనులు కూడా చాలా స్లో మోషన్లో చేస్తున్నా. అలా కామ్గా డే వెళ్ళిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం సెల్ఫ్ కేర్ దొరికితే ప్లాంట్స్ దగ్గర తిరగటం, లేదా ఫోన్ పక్కన పడేసి సైలెంట్గా ఉండటం, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ని కూడా చాలా వాల్యుబుల్గా ఎంజాయ్ చేస్తున్నాను ఈ మధ్య సమ్మర్లో. సో ఈ మధ్యలోనే మా ఓల్డ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు. చాలా రోజుల తర్వాత కలవడం వల్ల వాళ్ళతో ఇంకా ఎంత ఎండ్లెస్ టాక్స్ అనమాట. పాత మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఎంతసేపు మాట్లాడుకున్నామో అసలు టైమే తెలియకుండా అట్లా టైం స్పెండ్ చేసాం. ఇలా ఇంట్లో గెస్ట్ వస్తే వర్క్ కూడా పెరిగిపోతుంది, పని కూడా ఎక్కువైనా కానీ ఆ హ్యాపీ వైబ్ మాత్రం అలాగే బాగుంటుంది కదా. కొన్నిసార్లు అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ విజిట్స్ కూడా హోల్ డే మూడ్ మార్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే అలా ఓల్డ్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే అదో రకమైన హ్యాపీనెస్, ఎందుకంటే ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తాయి. సో మేము నార్త్లోకి వచ్చినప్పుడు ఢిల్లీ రెవాడి దగ్గర ఫస్ట్ వచ్చామన్నమాట. అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సో మా వారు కలీగ్గా, ఈయన ఫ్రెండ్గా బాగా మంచి సపోర్ట్ చేశారు. అప్పుడు నార్త్ ఇండియాలో మాకు ఫస్ట్ టైం కదా. సో లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉండేది. ఆ తర్వాత ఏదైనా తీసుకోవాలన్నా సిరి, చింటూ చిన్నపిల్లలు, సో ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఆ తర్వాత చాలా క్లోజ్ అయిపోయాం మేము. సో నాకు నార్త్ ఇండియాలో ఫుడ్ కూడా చాలా మట్టుకు నేర్పించింది అంజలి అనమాట. సో అవన్నీ గుర్తు చేసుకున్నాము, అవన్నీ మాట్లాడుకున్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం షాపింగ్ చేసుకున్నాము. సో తనకి ఇక్కడ జైపూర్ షాపింగ్ చేపించాము. తర్వాత చాలా మంచిగా టైం స్పెండ్ చేసాం అనమాట. సో అలా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా షాపింగ్ డీటెయిల్స్ కానీ, షాప్ చేసిన ఐటమ్స్ కానీ చూపించాలన్నా కొంచెం నాకు ఎందుకో హెసిటేట్గా ఉంటుంది. అవసరం లేనిదే నేను అట్లాంటి థింగ్స్ అన్నీ చూపించి ఊరికే ఇది చేయటం నాకు ఇష్టం ఉండదు వీడియోస్లో. అందుకే ఎవరైనా అడిగితే కనుక సమ్ కైండ్ అట్లాంటివి తీద్దామని అనిపిస్తుంది. లేదంటే అన్నెసెసరీగా అవన్నీ క్లట్టర్గా వీడియోలో పెట్టేసి మీ అందరికీ చూపించాలి అని ఉండదు అనమాట నాకు. అందుకే నేను ఆ వీడియోస్ ఏం చూపించలేదు. జైపూర్లో బెడ్షీట్ కానీ, జైపూర్ కాటన్స్ కానీ చాలా బాగుంటాయి, డ్రెస్ మెటీరియల్స్ కానీ చాలా బాగుంటాయి. సో అట్లాంటివన్నీ కూడా తను షాపింగ్ చేసింది. సో ఇఫ్ అట్లాంటివి ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక లెట్ మీ నో, నేను అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. సో అలా లాస్ట్ వీకెండ్ అలా గడిచిందనమాట. ఫ్రెండ్స్ వచ్చారు కదా. తర్వాత చింటూ కూడా వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ సంవత్సరం మేమైతే ఎక్కడికి వెకేషన్కి వెళ్ళలేదు. సో వాడొక్కడే వెకేషన్కి ప్లాన్ చేసుకున్నాడు అనమాట. ఫ్రెండ్తో పాటు వెళ్ళాడు. కృష్ణ అని ఒక ఫ్రెండ్, వాడి కాలేజ్ మేట్ అనమాట. సో వాళ్ళిద్దరూ
సొంతంగా సంపాదించుకున్న డబ్బులతో ప్లాన్ చేసుకున్నారు. దాని గురించి చెప్పాలంటే అసలు చాలా ప్రౌడ్గా ఉంది నాకు. చింటూ సంగతి చెప్పాలంటే అంటే చింటూ వెకేషన్ గురించి చెప్పాలి. వియత్నాంకి 12 డేస్కి ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్ళాడు. ఈ ట్రిప్ అంతా కూడా వాడు సొంతంగా ఫ్లైట్స్ దగ్గర నుంచి ప్లేస్ల దగ్గర నుంచి అన్నీ ఓన్గా చూసుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళాడు. అది చూసి చాలా నిజంగా ప్రౌడ్గా అనిపించింది వాడి గురించి నాకు. ఇప్పటి కిడ్స్ ఎంత కాన్ఫిడెంట్గా ఇండిపెండెంట్గా ఉంటున్నారో చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కొత్త ప్లేసెస్ చూడాలి, కొత్త కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఎక్సైట్మెంటు వాళ్ళల్లో ఉంటుంది. ఈ మధ్య చాలా బాగా అది చూస్తే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. తిరిగి వచ్చేసాడు ఇప్పుడు వెకేషన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆ వియత్నాం మెమరీస్ మాత్రం ఇంకా అదే మూడ్లో ఉన్నాయి వాడికి. అక్కడి నుంచి నాకు స్పెషల్గా కాఫీ తీసుకొచ్చాడు. కాఫీ ఫిల్టర్ వస్తుంది కదా స్లో డ్రిప్ది, అది తీసుకొచ్చాడు. ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చాడు, ఇన్స్టెంట్ ప్యాకింగ్లు కూడా తీసుకొచ్చాడు. లాస్ట్ టైం ప్రసాద్ గారు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు కదా, అది నాకు బాగా నచ్చిందనమాట. సో అది కూడా తీసుకొచ్చాడు. తర్వాత సిరికి షూస్ తీసుకొచ్చాడు. దానికి ఒక చిన్న టాయ్ తీసుకొచ్చాడు. వాడు కూడా షూస్ కొనుక్కున్నాడు, బట్టలు కొనుక్కున్నాడంట. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు కూడా తీసుకొచ్చాడు వాడికి కూడా. నాకు ఇంట్లోకి తీసుకొచ్చాడు. I came to this cafe and they have humidifier. Okay, they're all real plants. ఇది బాగుందమ్మా, నాకు కూడా తీసుకురావాల్సింది ఒకటి. అదే నాకు తెలుసు, నాకు అర్థం కాలేదు. అంటే వేరే ఏదన్నా ఎక్కువ పెట్టి తెచ్చేస్తావేమో అనుకున్నాను. కాఫీ మెషినా? ఏంటది మెటీరియల్ ఏంటి? ప్రతి షాప్కి వెళ్ళిన తర్వాత అది రాసిన రేట్ ఉంటుంది. ఆ రేట్ చెప్పి రాస్తారు. దాని తర్వాత డిస్కౌంట్ దాని తర్వాత కింద వేరే రాసి ఉంటారు. ప్రతి దానికి డిస్కౌంట్ ఉంటుంది అంట. మనం బార్గెన్ చేసుకోవాలి. కవర్ చేస్తారు వేరే. లైక్ బెన్థాయ్ మార్కెట్ అని ఉంటుంది. బెన్థాయ్ మార్కెట్లో షూస్ కొన్నాను. ఆ షూస్ లైక్ నాకు చెప్పిన ప్రైస్ ఏమో 40 లక్షలు. ఆ ప్రైస్లో నేను తగ్గించి లైక్ 20 lakhs వరకు తీసుకున్నాను కదా. ఆ బార్గెన్ బాగా చేసామని వాళ్ళు కవర్స్ ఉంటాయి అన్నమాట. గ్రీన్, రెడ్, ఎల్లో. గ్రీన్ అయితే ఈజీ టార్గెట్, మీరు ఎంత పెడితే అంత ఇచ్చేస్తారన్నట్టు కవర్ ఇస్తారు. ఎల్లో అయితే లైక్ అలా ఎవరైనా పట్టుకున్నారా చేతిలో? అలా అరే డిఫరెంట్ గా ఉన్నారు. ఎల్లో ఒక గ్రీన్ కలర్ పట్టుకున్నాడు, నాకేమో ఎల్లో కలర్ ఇచ్చింది. ఇంకా ఒకటికేమో రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్ ఏమో లైక్ ఓకే సార్, లైక్ చేయొచ్చు చేయలేదు కూడా, కానీ టార్గెట్ మంచి టార్గెట్. ఎల్లో టార్గెట్ వల్ల అసలు చాలా హార్డ్ బార్గెన్ అన్నట్టు. అలాగే వేరే హాన్ మార్కెట్ అని ఉంది, దాంట్లో కూడా నాకు రెడ్ కలర్ బ్యాగ్ ఇచ్చారు. మీరు ఏం చేయాలంటే ఆ ఇచ్చిన బ్యాగ్ కాకుండా వేరే బ్యాగ్ తీసుకెళ్ళి. హ్యాండ్ బ్యాగ్ తమ్మన్నాను కదా నాకు. హ్యాండ్ బ్యాగ్ చాలా డాడీ ఇంకా నీకన్నా డాడీ నీ దానికన్నా బాగా తీసుకొస్తారు. అవునా? సరే అయితే కానీ కాఫీ మాత్రం డాడీ కన్నా సస్తాగా తీసుకొచ్చావు నువ్వు. డాడీ ఎక్కువ అన్న. ఇదేంటిది? ఖాళీ ప్యాకెట్ గుడ్ కార్వింగ్. అచ్చా చెల్లిది అది బొమ్మ, అది దీనిదినా? ఈ వియత్నాము ఇది కూడా వుడ్డా? ఇది వుడ్ కాదు,
చింటూ నా బాబు అక్కడి నుంచి తీసుకొచ్చిన కాఫీతో నాకు వియత్నామీస్ తయారు చేసి ఇచ్చాడనమాట చింటూ. చాలా టేస్టీగా ఉంది. స్లో ట్రిప్లో ఎంత మంచి ఫ్లేవర్ అంటే అసలు మర్చిపోలేము అనమాట, అంత బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మన ఇండియన్ కాఫీలో ఎక్కడ ఏదైతే ఫిల్టర్ కాఫీ దొరుకుతుందో దాంతో చక్కగా కండెన్స్ మిల్క్ వేసుకుని ఐస్ వేసుకొని చక్కగా నీళ్ళు కలుపుకుంటే వియత్నామీస్ రెడీ అంట. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్. పాపగారి చూపి మతిపోయేలాగుంది మతి ఊడిపోయింది. గోవింద అందరు పాడి